కెమెరాలని వాళ్ళు ఓటిరా 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 రైట్, జల్పల్లోని మోహన్ బాబు ఫామ్ హౌస్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. మంచు మనోజ్ దంపతులు ఫామ్ హౌస్కు చేరుకున్నారు. దీంతో సెక్యూరిటీ వారిని అడ్డుకుంది. గేటు విరగ్గొట్టి లోపలికి వెళ్లేందుకు మనోజ్ యత్నించగా లోపలికి పంపించకుండా సెక్యూరిటీ గేటు వేసింది. దీంతో గేటు బద్దలు కొట్టి మనోజ్ మౌనిక దంపతులు లోనికెళ్లారు. దాదాపు 70 మంది వరకు బౌన్సర్లు మోహరించారు. ఇక మోహన్ బాబు సెక్యూరిటీతో మనోజ్ వాగ్వాదానికి దిగగా బౌన్సర్లను పోలీసులు బయటికి పంపించేశారు. ఇక ఇదే క్రమంలో మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేయి చేసుకున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణప్రసాద్ ఫోన్ లైన్ అందిస్తారు. కృష్ణప్రసాద్, అసలు జల్లిపల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ ఇంటి దగ్గర ఏంది పరిస్థితి? చక్రి, ఇప్పుడు జల్పల్లి మోహన్ బాబు నివాసం దగ్గర మాత్రం చాలా ఉద్రిక్త వాతావరణం మాత్రం నెలకొంది. అయితే ఇంకా సాయంత్రం మాత్రం ఆయన ఇంటి నుండి పోయి పోలీసు ప్రొటెక్షన్ మంచు వెళ్ళిన వెంటనే అక్కడ ఆయనకున్న లగేజ్ సామాగ్రి ఏదైతే ఉందో అవన్నీ మాత్రం వేరే బయటకు పంపించే ప్రయత్నం కూడా కొంతమంది అది మోహన్ బాబు చేసిండు. అయితే ఆయన వచ్చే వరకు ఈ సామాన్లన్నీ ఆయనకు సంబంధించి సామాన్లన్నీ కూడా పంపించే ప్రయత్నం చేయదు. అయితే ఆయనకు ఈ విషయం తెలుసుకున్నా కూడా మనోజ్ ఏమంటే అక్కడ పోలీస్ ప్రొటెక్షన్, మా తండ్రి నుండి కూడా నాకు ప్రొటెక్షన్ కావాలి అంటూ ఆయన ఇంటెలిజెన్స్ వాళ్ళని కూడా కోరటం జరిగింది. ఆ పిల్లలు మళ్ళీ డైరెక్ట్ గా ఇంటికే వచ్చి అక్కడ మాత్రం ఉద్రిక్త వాతావరణాన్ని ఆయన సృష్టించని చెప్పుకోవచ్చు. రావటమే ఆయన వస్తుంటేనే మంచు విష్ణుకు సంబంధించిన గేట్ వేయడం జరిగింది. అయితే గేటు తీయండి అంటే ఆయన బద్దలు కొట్టుకుంటూ ఆయన ముందుకు వచ్చినట్టు అయితే
గేటు ఎంతగా తీయడం వల్ల ఆయనకు మనోజ్కు సంబంధించిన బౌన్సర్లు కూడా ఆయనకు సాయం చేసి ఆ గేటును మాత్రం బద్దలు కొడుకుంటూ లోకి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన తర్వాత కూడా ఒక 10 నిమిషాల తర్వాత ఆయన ఒక చొక్క గుండీలు చినుకుంటూ కొద్దిగా విష్ణు మంచు మనోజ్ బౌన్సర్లు మాత్రం ఇరువురు కొట్టుకున్నట్టుగా తెలుస్తుంది లోపల మాత్రం. అయితే దానికి సంబంధించి విసురుగా ఆయన వెళ్ళిపోవటం కూడా మనం ఈ జోన్లో చూసుకోవచ్చు. చొక్కా తిరిగిన చొక్కాతో ఇక మంచు మనోజ్ మాత్రం బయటకు వచ్చిన విషయం తెలుసుకున్న మాత్రం ఇక మీడియా ప్రజలు కూడా ఆ వాతావరణానికి లైవ్ కవరేజ్ చేయడానికి కూడా ముందుకు వెళ్ళగా అది ఆ తర్వాత మోహన్ బాబు వచ్చి మీడియా ప్రజలపై కూడా ఒక లోగోతో అది కొట్టడం కూడా జరిగింది. మీడియా మిత్రులపై ఆయన అరవటం, మీడియా మిత్రులపై దౌర్జన్యంగా ఆయనకు సంబంధించిన ఎవరైతే ఆయన బౌన్సర్లు వాళ్ళందరూ మూకుపడిగా మీడియాపై దాడి చేయడం జరిగింది. అంటే అక్కడ ఆ పరిస్థితి చూస్తే మాత్రం అసలు చాలా భయంకరంగా ఉన్నట్టు మనం చూడవచ్చు. ఒక్కొక్కరు ఒక ఇసిరి పారేస్తున్నట్టుగా ఉంది అక్కడ మీడియా ప్రజలను మాత్రం. ఆ మీడియా తదుపరి వాళ్ళని ఉరికించుకుంటూ బౌన్సర్ అయితే ఏమంటారు మీడియా వల్ల ఒక పావు గంట ఉరికించినట్టు కూడా వెళ్ళించింది. అయితే అది చూస్తే మాత్రం ఒక భయానక వాతావరణమే ఆడ మోహన్ బాబు సంబంధించిన వారు కూడా అక్కడ సృష్టించడం జరిగింది. అయితే ఒక మీడియా వాళ్ళపై ఇలాంటి దాడులు చేయడం కూడా మంచిది కాదు అంటే కూడా చాలా మంది చెప్పారు. అయితే ఒక క్రమశిక్షణకు మారు పేరు ఉంటున్న మోహన్ బాబు కూడా ఇలా చేయటం కూడా మీడియాని గౌరవిస్తాను అది చేస్తాను అంటే ఏదో బయట చెప్పిన మాటలు కాదు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఆయన చూసి ఇట్లా మీడియా అసలు జరిగిన వాతావరణం ఏంటి అసలు కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మీడియా వాళ్ళపై దాడి చేయటం కూడా అసలు చాలా దారుణంగా అనేది చెప్పుకోవచ్చు. అయితే కృష్ణప్రసాద్ మీరు చెప్పినట్టుగా ఎందుకు మోహన్ బాబు ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నామో అక్కడ